గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇటు ఐపీఎల్ 2025 లో భాగంగా నేడు డబుల్ డెక్కర్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ 18వ సీజన్లో ఎవరు ఊహించిన విధంగా చిన్న జట్లు భారీ విజయాలను అందుకొని టాప్ పొజిషన్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు జరిగే 2 మ్యాచ్ల్లో కుర్ర జట్లు సీనియర్ జట్లతో పోటీ పడుతున్నాయి. నేడు డబుల్ డెక్కర్ మ్యాచ్లలో భాగంగా మొదటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. ఢిల్లీ కెప్టెన్ గా యువ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ వ్యవహరిస్తున్నాడు. అలాగే చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో బాధపడుతుండటంతో ధోని కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే రెండో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ 18వ మ్యాచ్ చండీగఢ్ లోని మహారాజా యదవేంద్ర సింగ్ స్టేడియంలో రాత్రి 7:30 ప్రారంభం కానుంది. ఇందులో పంజాబ్ జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహిస్తుండగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంజు శాంసన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇదిలా ఉంటే యువ ప్లేయర్లతో నిండిపోయిన ఢిల్లీ పంజాబ్ జట్టు ఈ సీజన్ ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్లలో భారీ విజయాలను అందుకున్నాయి. దీంతో నేడు జరిగే మ్యాచ్ల్లో ఈ జట్లు హ్యాట్రిక్ విజయాలను అందుకోవాలని చూస్తున్నాయి. మరి యువ జట్లు నేటి మ్యాచ్లలో హ్యాట్రిక్ విజయాలను అందుకుంటాయో లేదో తెలియాలంటే పూర్తి మ్యాచ్లు చూడాల్సిందే. ఎస్, ఈ రోజు అయితే 2 మ్యాచ్లు జరగబోతున్నాయి. ఒకటి 3:30కు, అలాగే సాయంత్రం ఇంకొకటి 7:30కు జరగబోతున్నాయి. సో ఇంకా ఈ ఐపీఎల్ 2 జట్ల గురించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మన క్రికెట్ అనలిస్ట్ డాక్టర్ సుధీర్ గారు ఉన్నారు. నమస్తే అండి సుధీర్ గారు. నమస్తే అండి, చెప్పండి. సుధీర్ గారు, ఈ రోజు 2 మ్యాచెస్ జరగబోతున్నాయి. సో ఫస్ట్ మనం ఇటు చెన్నై వర్సెస్ ఢిల్లీ, ఏ విధంగా ఉండబోతుంది మ్యాచ్? ఐ థింక్ ఆఫ్టర్నూన్ మ్యాచ్ కనుక కొంచెం అంటే కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటివరకు అయితే చెన్నైలో 2 మ్యాచెస్లో మంచి స్కోర్స్ చూసాం. అంటే పూర్తి లో స్కోర్స్ కాకుండా ఫస్ట్ మ్యాచ్లో 150+ అండ్ ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దాదాపు 200కు దగ్గరలో స్కోర్ చేశారు. అండ్ దట్ వాజ్ ఆల్సో ఎ గుడ్ స్కోరింగ్ మ్యాచ్. బట్ చెన్నై ఒక మ్యాచ్లో గెలిచి ఒక మ్యాచ్లో ఓడిపోవడం అనేది చాలా అరుదుగా చూస్తుంటాం వాళ్ళ హోమ్ క్రౌడ్ ముందు. అండ్ మరొక మ్యాచ్ కూడా ఓడిపోయి వచ్చారు వాళ్ళు ఇప్పుడు. సో దేర్ విల్ బి సమ్ ప్రెషర్ ఆన్ దెమ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఈరోజు కెప్టెన్ కూడా మేబీ రుతురాజ్ గైక్వాడ్ ఉంటాడా, ఓన్లీ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతాడా, వీ డోంట్ నో దట్ శాలిని. అండ్ ధోని నేను అనుకుంటాను ఈరోజు ఎక్కువగా లీడర్షిప్ చేసే ఛాన్సెస్ కనబడుతున్నాయని రిపోర్ట్ చదువుతున్నాం. ఒకవేళ మరి ధోని కెప్టెన్సీ ఉంటే ఎలా ఉండబోతుంది మ్యాచ్? అది నీడ్లెస్ టు సే యాక్చువల్లీ, ఇట్ గోస్ విదౌట్ సేయింగ్. ఇట్స్ బీన్ ఎ ఫెంటాస్టిక్ కెప్టెన్. అండ్ అందరు ఇప్పుడు ఉన్నటువంటి క్యాప్టెన్స్ అందరూ కూడా ద గ్రేట్ ఇండియన్ క్యాప్టెన్స్ అందరూ, విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ అతని అండర్లోనే వాళ్ళందరూ ఎదుగుతూ వచ్చారు శాలిని. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఫెంటాస్టిక్ థింగ్ ఫర్ దెమ్. అండ్ అది అనుకోకుండా, ఎందుకంటే అతనికి ఫీల్డింగ్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు దెబ్బ తగలడం అనేది జరిగింది, మొన్న ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కూడా. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అది బాగా సీరియస్ అయితేనే అతడు కెప్టెన్గా ఉండడు, ప్లేయర్గా ఆడే ఛాన్స్ ఉంది. బట్ ఇంకొక మాట ఏంటంటే, మీరు అన్నాడు ఒకవేళ రుతురాజ్ కనుక ఇందులో లేకపోతే ధోనిని కెప్టెన్సీగా పెడితే ఈ మ్యాచ్ గెలిస్తే ఇటు రుతురాజ్ పైన ఎక్కువ ప్రెజర్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. అలా ఏం లేదండి, రుతురాజ్ విల్ బి బ్యాక్ అగైన్ యాజ్ ఎ కెప్టెన్. ఎందుకంటే చెన్నై మేనేజ్మెంట్ మొదలే చెప్పారు సీజన్ కంటే ముందు, అసలు యాక్చువల్గా రుతురాజ్కి ఫుల్ లిబర్టీ, ఫ్రీడమ్ ఉంటుంది ఆన్ ద గ్రౌండ్. అండ్ ధోని అఫ్ కోర్స్ ఇది ఛాన్స్ లాగా ఒకవేళ ఉన్నట్లయితే ఛాన్స్ లాగా వస్తుంది. బట్ అదర్వైజ్ ధోని మ్యాచ్ గెలిపించా ఈజీగా గెలిచా కానీ చెన్నై, ధోని విల్ నాట్ బి ద కెప్టెన్. రుతురాజ్ గైక్వాడ్ కొనసాగుతాడు. అఫ్ కోర్స్ ధోని విల్ సపోర్ట్ డెఫినెట్గా ఉంటుంది, నో డౌట్. సో మరి ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుంది చెన్నై జట్టుది? వెల్, ప్లేయింగ్ 11 అంటే అసలు యాక్చువల్గా వాళ్ళ బ్యాటింగ్ ఇప్పటివరకు చాలా కొలాప్స్ అయినారు. టాప్ ఆర్డర్ ఎవరు కూడా ఇంకా క్లిక్ కాలేదు. రచిన్ రవీంద్ర ఒక్కడే కొంచెం ఫామ్లో కనబడ్డాడు. రుతురాజ్ గైక్వాడ్ వాజ్ ఆల్సో గుడ్ ఇన్ 1 మ్యాచ్. బట్ శాలిని మీరు చూసినట్లయితే త్రిపాఠి కానీ, తర్వాత డూబే అండ్ అదే రకంగా మీకు హూడా, వీళ్ళెవరు కూడా ఇంప్రెసివ్ ఇన్నింగ్స్ ఇప్పటివరకు కనబడలేదు. సో దాంతో ప్రెషర్ అనేది డెఫినెట్లీ టాప్ ఆర్డర్లో ఉంది. ఏమైనా చేంజెస్ చేస్తారా? బికాస్ ఎవ్రీబడి ఈజ్ యాక్చువల్లీ ఆస్కింగ్ రితురాజ్ టు ఓపెన్ ఇతనితోటి రచిన్ రవీంద్ర తోటి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అతడు ఓపెనర్గా వచ్చినట్లయితే మేబీ ఒక మంచి ఆప్షన్ కూడా అవుతుంది శాలిని. ఎందుకంటే త్రిపాఠి మీకు స్పిన్నర్స్ అద్భుతంగా ఆడతాడు. అండ్ ఇప్పుడు ఢిల్లీ జట్లో మీకు ఎక్కువగా స్పిన్నర్సే ఉన్నారు. అండ్ ఈస్ గాట్ వెరీ గుడ్ రికార్డ్ అగైన్ కుల్దీప్ యాదవ్ ముఖ్యంగా. సో అక్షర్ పటేల్ కూడా, అంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ను చాలా అద్భుతంగా ఆడుతుంటారు. 200+ స్ట్రైక్ రేట్ ఉంది. సో అతన్ని ఏమైనా చేంజ్ చేస్తారా? వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ అదర్వైజ్ ఐ థింక్
ఎక్కువ మార్పులు అయితే ఉండకపోవచ్చు. మేబీ హుడా ప్లేస్లో విజయ్ శంకర్ ఆడించే ఛాన్స్ కనబడుతుంది. ఎందుకంటే విజయ్ శంకర్ లోకల్ బాయ్ అండ్ ఈ నోస్ ద కండిషన్స్ అండ్ ఈజ్ అ గుడ్ ఆల్రౌండర్. మేబీ ఆ ఒక్క చేంజ్ ఏదైనా చేస్తే చేయవచ్చు. బట్ అదర్వైజ్ ఎక్కువ టచ్ చేంజ్ చేయలేదు. అశ్విన్ కూడా ఉండకపోయే ఛాన్స్ కూడా కనబడుతుంది ఈరోజు. అశ్విన్ ప్లేస్లో కూడా నేను అనుకుంటాను నూరు అహ్మద్ని తీసుకొని ఫారిన్ బౌలర్ను జడేజా ఇలానే ఉంటాడు కనుక ఒక పేసర్ని ఎక్కువగా ఆడిస్తే బాగుంటుందని వాళ్ళు ఆలోచించవచ్చు. ఐ థింక్ దట్ మైట్ హ్యాపెన్ టుడే. ఓకే, అంటే చెన్నై జట్టులో టాప్ ఆర్డర్లో ఎవరెవరు ఉంటే బాగుంటుంది అనుకుంటారు జట్టుకి? వెల్ అసలు యాక్చువల్గా త్రిపాఠి మంచి ప్లేయరే టాప్ ఆర్డర్లో. బట్ అతడు కొన్ని మ్యాచెస్లో ఓపెనింగ్ ఆడుతుంటాడు, మనం చూసాం గత ఐపీఎల్ హౌస్లో కూడా. అండ్ ఎక్కువగా ఫస్ట్ డౌన్ ఖచ్చితంగా సూట్ అయింది అతనికి. సన్ రైజర్స్ హైదరాబాద్కి ఆడుతున్నప్పుడు ఎక్కువగా మనం చూసాం చాలని అతడు ఫస్ట్ డౌన్ ఎక్కువగా ఆడేది. సో దట్ సూటెడ్ హిమ్ వెల్ యాక్చువల్లీ. సో నేను అనుకుంటాను అక్కడ ఏమైనా మార్పు ఏదైనా చేయవచ్చు. బట్ అదర్వైజ్ టాప్ ఆర్డర్లో ఎక్కువగా వాళ్ళు రచన్ రవీంద్ర అయితే ఓపెనర్గా ఆడాల్సిందే. అండ్ రితురాజ్ గాయక్వాడ్ కూడా మిడిల్ కంటే ఓపెనర్గానే సెట్ అవుతాడు. బికాస్ ఈజ్ ఎ క్లాస్ ప్లేయర్ అండ్ న్యూ బాల్ను చక్కగా ఆడుతుంటాడు. అండ్ ఓపెనర్గానే మంచి రికార్డు ఉంది కనుక సో అదొక్క ఆప్షన్ ఏదైనా వాళ్ళకు కొంచెం ఇబ్బందికరంగా కనబడుతుంది. బట్ అదర్వైజ్ మిడిల్ ఆర్డర్లో ఎక్కువగా మార్పులు ఉండకపోవచ్చు. బికాస్ డుబేను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించడం అనేది ఇప్పటివరకు సరిగ్గా వర్కౌట్ కాలేదు. డుబే ఒకవేళ ప్లేయింగ్ 11లో ఉన్నట్లయితే ఈ కెన్ బౌల్ ఆల్సో, ఈజ్ అ గుడ్ ఫీల్డర్. సో అలా వాళ్ళకు ఆప్షన్స్ కూడా ఉంటాయి బౌలింగ్లో. అలాగే ఇటు మన ఢిల్లీ టీం అయితే వెరీ ఇంప్రెసివ్ గా ఉంది ఇప్పటి వరకు, ఇటు బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ. అబ్సల్యూట్లీ నో డౌట్ అండి, వెరీ స్ట్రాంగ్ టీమ్. అండ్ న్యూ కెప్టెన్ మీరు చెప్పారు కదా, యంగ్ కెప్టెన్, ఇండియాకు కూడా వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. మెల్లమెల్లగా కెప్టెన్సీ అవకాశాలు అతను కూడా వస్తున్నాయి. అండ్ ఈజ్ అ ఫెంటాస్టిక్ ఆల్రౌండర్, అది అందరికీ తెలిసిందే. అండ్ ఇప్పటి వరకు అయితే వాళ్ళకు ఎక్కువ ఇబ్బందులు కనబడలేదు విషయాన్ని. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ అగెనిస్ట్ కూడా వాళ్ళు చాలా ఎఫర్ట్లెస్గా మ్యాచ్ గెలిచారు. అండ్ ఫస్ట్ మ్యాచ్లో కొంచెం వాళ్ళకు ఇబ్బందులు కనబడ్డాయి. ఎక్కడ అంటే మిడిల్ ఆర్డర్ రాణించింది అండ్ టాప్ ఆర్డర్ అంతా కొలాప్స్ అయిపోయినారు. బట్ లాస్ట్ మ్యాచ్లో మీకు టాప్ ఆర్డర్ రాణించారు, మిడిల్ ఆర్డర్ అందరూ కూడా రాణించారు. డుప్లిసీ వాజ్ అవుట్ స్టాండింగ్ అండ్ తర్వాత మెగర్ కూడా చక్కటి బ్యాటింగ్ కనబరిచాడు. సో మెల్లమెల్లగా వాళ్ళు ఒక్కొక్క ప్రాబ్లం నుండి బయటపడుతున్నారు. అండ్ వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్స్లో ముగ్గురు ఫారిన్ బ్యాటర్స్ని ఆడిస్తున్నారు. అక్కడేమైనా చేంజ్ చేసి ఒక ఫారిన్ బౌలర్ని ఆడిస్తారా? బికాస్ వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి, ఫారిన్ బౌలర్స్ని కూడా తీసుకోవచ్చు. దుష్యంత్ ఉన్నాడు శ్రీలంకన్ బౌలర్ కావాలనుకుంటే. ఎందుకంటే స్టబ్స్ అంత ఎఫెక్టివ్గా కనబడలేదు ఇప్పటివరకు. అండ్ స్టబ్స్ కెన్ బౌల్ ఆల్సో. బట్ అక్కడేమైనా చేంజ్ చేస్తారో నేను అనుకుంటాను ఈ థర్డ్ మ్యాచ్లో చేయకపోవచ్చు. ఎందుకంటే విన్నింగ్ కాంబినేషన్ ఎక్కువగా ఎవరు కూడా డిస్టర్బ్ చేయరు. సో ఐ థింక్ దే విల్ గో విత్ ద సేమ్ 11. అండ్ డుప్లిసీ డోంట్ ఫర్గెట్ శాలిని, ఈ ప్లేడ్ ఫర్ చెన్నై ఫర్ క్వైట్ సమ్ టైమ్. ఆ తర్వాత ఆర్సీబీకి ఆడాడు. సో అతనికి అద్భుతంగా కండిషన్స్ తెలుసు అక్కడ. కానీ ఒక వీక్నెస్ ఏముందంటే అతనికి స్పిన్ బౌలర్స్ను ఎదుర్కొంటునేటప్పుడు కొంచెం తడబడుతుంటాడు. అండ్ ముఖ్యంగా అగెనిస్ట్ నూర్ అహ్మద్ అతనికి మంచి రికార్డు లేదు. సో ఒకవేళ నూర్ అహ్మద్ అతన్ని ఏమన్నా స్టార్టింగ్లో ఇబ్బంది పెడతాడా, స్టార్టింగ్లోనే అతని చేత వేయిస్తారా కప్లో పోస్, దట్ వీ హ్యావ్ టు సీ, వీ వెయిట్ అండ్ సీ. ఓకే, అంటే మన నిన్నటి మ్యాచ్ చూస్తే మీరు హోమ్ టౌన్ అయిన లక్నో గెలిచింది. సో ఈ రోజు అయితే మరి చెన్నైలోని చెపక్ స్టేడియంలో జరగబోతుంది. మరి చెన్నై టీంకి విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయండొచ్చు? ఐ థింక్ ఢిల్లీకే కొంచెం బెటర్ ఛాన్సెస్ కనబడుతున్నాయి అనిపిస్తుంది. బికాస్ ఢిల్లీ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ హై. అండ్ ఇప్పటివరకు వాళ్ళకు ఎక్కడ కొంచెం ఒక ఫస్ట్ మ్యాచ్లో టాప్ ఆర్డర్ మినాయించి మీకు ఎక్కడ ఇబ్బందులు కనబడలేదు. వాళ్ళకు కొంచెం స్మూత్ సేల్ లాగానే కనబడుతుంది. అండ్ దట్టు వాళ్ళు కూడా సెకండ్ హోమ్లో గెలిచారు వైజాగ్లో. అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం దే ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్ దేర్ హోమ్ దిస్ థింగ్. అండ్ నేను అనుకుంటాను ఢిల్లీకి కొంచెం ఆన్ పేపర్ ఎక్కువ ఛాన్సెస్ కనబడుతున్నాయి. బట్ యూ నెవర్ నో, బికాస్ చెన్నై యూనో హోమ్ క్రౌడ్ ముందు వాళ్ళు ఎలా ఆడతారో అందరికీ తెలిసిందే. బట్ లాస్ట్ మ్యాచ్లో ఓడిపోవడంతో ఆ బిట్ ఆఫ్ ప్రెషర్ కూడా నేను అనుకుంటాను వాళ్ళపైన ఉంటుంది కొంచెం. అలాగే సార్ ఇప్పుడు ఇవాళ రెండు మ్యాచ్లు, ఒకటి 3:30కి అండ్ ఈవినింగ్ 7:30కి. సో ఆఫ్టర్నూన్ కును ఈవినింగ్కి చేంజ్ ఎలా ఉంటుంది మ్యాచెస్లో కానీ పిచ్లో కానీ? వెల్ చండీగఢ్లో కొంచెం కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ చండీగఢ్లో కూడా మీరు ఆ పర్టికులర్ పిచ్ పైన యాక్చువల్లీ స్పిన్నర్స్కి మంచి ఎకనామీ రేట్ ఉంది రియల్గా చెప్పాలంటే, అది ఈవినింగ్ మ్యాచ్ అయినా కానీ. అండ్ కొంచెం వికెట్ హార్డ్గా ఉంటుంది కనుక 180, 190 అలాంటి స్కోర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అక్కడ కూడా 200 నేను అనుకుంటాను. మేబీ ఇప్పటివరకు ఒక 30 మ్యాచెస్ ఆడి ఉంటారు ఐపీఎల్ అక్కడ ఆ పర్టికులర్ గ్రౌండ్లో. అండ్ 200+ కూడా ఒక కపుల్ ఆఫ్ టైమ్సే అక్కడ స్కోర్ చేశారు. బట్ ఎక్కువగా మీకు 180, 190 స్కోర్స్ చాలా చూస్తుంటాం. సో అటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ దట్టు లోకల్ టీం అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు నాట్అవుట్గా ఉన్నాడు, ఒక్కసారి కూడా అవుట్ కాలేదు శాలిని. అండ్ ఈజ్ బిన్ ఇన్ టెరిఫిక్ ఫామ్. అండ్ అలాగే ప్రభిష్మరన్ టాప్ ఆర్డర్లో మంచి ఫామ్లోకి వచ్చాడు. అండ్ అదే రకంగా వదేరని ఆడించారు లాస్ట్ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా. అండ్ ఈ వాజ్ ఇంపాక్ట్ కనబడిచాడు కూడా. అండ్ అతను ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే శాలిని,
రిక్కీ పాంటింగ్ యాక్చువల్లీ అద్భుతంగా అందరిని ఎంకరేజ్ చేస్తున్నాడు. అండ్ ఇప్పటివరకు అతని నుండి ఒక చిన్న నెగిటివ్ మాట కూడా మేము వినలేదు. అండ్ అటువంటి కోచ్ మాకు ఉండడం అనేది ప్లస్ పాయింట్ ఈ సంవత్సరం అని చెప్తున్నాడు. అందరు చెప్తున్నారు అలాగే. అఫ్కోర్స్ పాంటింగ్ గోస్ విదౌట్ సెయింగ్, ఈ వాజ్ సక్సెస్ఫుల్ ఆస్ట్రేలియన్ క్యాప్టెన్ అండ్ చాలా సంవత్సరాల నుండి ఫ్రాంచైజెస్ కోచ్గా ఉంటూనే ఉన్నాడు అతను. అండ్ ఈ సంవత్సరం పాంటింగ్ కూడా స్టార్ట్ కాకముందు చెప్పాడు శాలిని, ద బెస్ట్ టీమ్ దే ఆర్ హ్యావింగ్ అని చెప్పి. అండ్ వాళ్ళకు ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్స్లో వాళ్ళకు స్ట్రెంత్ కనబడుతుంది. ఇప్పుడు టాప్ ఆర్డర్ ప్రవిష్మరన్ ఫామ్లోకి రావడం మంచి ఇంపార్టెంట్. ఫస్ట్ మ్యాచ్ తర్వాత మంచి ఇన్నింగ్స్ ఆడాడు లాస్ట్ మ్యాచ్లో. అండ్ అరోరా కూడా ఫస్ట్ మ్యాచ్లో చక్కగా ఆడాడు అండ్ ఈజ్ ఆల్సో ఇన్ గుడ్ ఫామ్. సో వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లమ్స్ కనబడతలేదు. అండ్ శశాంక్ను ఉపయోగించినప్పుడు మనం చూసాం శాలిని ఒక పర్టికులర్ మ్యాచ్లో 243 స్కోర్ చేసినప్పుడు అహ్మదాబాద్లో బ్రిలియంట్ సపోర్ట్ అందించాడు కెప్టెన్కు అండ్ క్విక్ 40s సాధించాడు. సో ఐ థింక్ బ్యాటింగ్లో ఇప్పటివరకు అయితే ప్రాబ్లమ్స్ కనబడలేదు. అండ్ బౌలింగ్లో కూడా కొంచెం స్ట్రెంత్ వచ్చింది వాళ్ళకు. ఫర్గ్సన్ కొంచెం ఇంజరీ తర్వాత ఎప్పుడైతే బ్యాక్ వచ్చాడో ఫర్గ్సన్ అండ్ మాకో యాసన్ ఇద్దరిని ఆడించే ఛాన్స్ కనబడుతుంది. అండ్ దట్స్ ఎ గుడ్ పేర్ ఆల్సో. అండ్ వి ఆల్ నో దట్ హర్షదీప్ అయితే ప్రతిసారి అద్భుతంగా బౌలింగ్ చేస్తూనే ఉంటాడు. చాల్ ఈజ్ ఆల్సో డూయింగ్ ఎ గుడ్ జాబ్. సో బౌలింగ్లో మంచి స్ట్రెంత్ అనేది ఉంది వాళ్ళకు. మరి ఒకవేళ టాస్ గెలిస్తే బ్యాటింగ్ బెటరా బౌలింగ్ బెటరా? వెల్, పంజాబ్లో నేనేమనుకుంటానంటే టాస్ గెలిస్తే జనరల్గా చేజింగ్ తీసుకుంటూ ఉంటారు ఎక్కువగా. బట్ టాస్ గెలిస్తే ఒక్కొక్కసారి బ్యాటింగ్ కూడా బెటర్ కావచ్చు. నిన్న మనం చూసాం కదా లక్నోలో ఎప్పుడైతే 200 టచ్ అయిందో టోటల్ ముంబై అగెన్స్ట్, అది కొంచెం టఫ్గా మారింది. ఇట్ వాజ్ సో నియర్ సో ఫార్ అయిపోయింది ముంబైకి. దగ్గరికి వచ్చారు కానీ ఆ 12 రన్స్ తోటి ఓడిపోవడం అనేది కూడా ఒక మంచి డిఫీట్ అయిపోయింది వాళ్ళకు. సో నేనేమనుకుంటానంటే బ్యాటింగ్ చేసే టీమ్స్ కూడా ఫస్ట్లో బ్యాటింగ్ చేసినప్పుడు కొంచెం 200 అరౌండ్ స్కోర్ చేసినట్లయితే ఈ పర్టికులర్ వికెట్ పైన పంజాబ్లో ఐ థింక్ బౌలర్స్ కెన్ ఆల్సో డిఫెండ్ దట్ టోటల్. ఎందుకంటే రాజస్థాన్ బౌలింగ్ అటాక్ అద్భుతంగా ఉంది. ఫస్ట్ 2 మ్యాచెస్ తర్వాత జోఫ్రా ఆర్చర్ మంచి రిధమ్ రాబట్టుకున్నాడు. అండ్ వాళ్ళకు మీకు సందీప్ శర్మ ఉన్నాడు, తర్వాత తుషార్ దేశ్పాండే మీడియం పేసెస్ కావాలంటే, ఒకవేళ కావాలంటే ఫరూకీని తీసుకోవచ్చు తీక్షణను పక్కకు పెట్టి. బట్ శ్రీలంకన్ స్పిన్నర్స్ ఇద్దరు ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఎందుకంటే హసరంగా ఈ బౌల్డ్ మ్యాగ్నిఫిసెంట్లీ ఇన్ ద లాస్ట్ మ్యాచ్ శాలిని. అండ్ దట్టు లాస్ట్ 57 T20 మ్యాచెస్లో అతడు 90+ వికెట్స్ తీసుకున్నాడు, మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ ఈ సంవత్సరం రాజస్థాన్ రాయల్స్కి ఆడడం అనేది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. అండ్ ఈజ్ రియలీ డెలివరింగ్ గుడ్స్. ఫస్ట్ మ్యాచ్ తర్వాత మంచి రిధమ్ రాబట్టుకున్నాడు. నేను అనుకుంటాను ఈ పర్టికులర్ వికెట్ పైన ఈరోజు చండీగఢ్లో ఈ కెన్ బి వెరీ ఎఫెక్టివ్ అండి, నో డౌట్. ఓకే, మరి రాజస్థాన్ టీంలో టాప్ ఆర్డర్లో ఎవరుండే అవకాశం ఉంది? టాప్ ఆర్డర్ మీరు అన్నట్టుగా శాలిని కొంచెం ఎలానైతే కొన్ని సమస్యలు మనం చెన్నైలో చూసామో ఆ ప్రాబ్లమ్స్ రాజస్థాన్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ యాక్చువల్లీ ఇప్పటి వరకు తన యొక్క మ్యాచ్ ఇన్నింగ్స్ చూడలేదు అసలు. యాక్చువల్గా కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. బట్ వీ ఆల్ నో దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్లేయర్. అండ్ దట్టు అతనికి మంచి రికార్డు ఉంది పంజాబ్లో కనుక ఈరోజు నేను అనుకుంటాను అతని నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ చూసే ఛాన్స్ కూడా రావచ్చు. ఎందుకంటే స్టార్టింగ్లో వికెట్ కొంచెం బౌన్స్ ఉంటుంది, హార్డ్ ఉంటుంది కనుక ఈ కెన్ ఎంజాయ్ దోస్ కండిషన్స్. సో అతనితో పాటు టాప్ ఆర్డర్లో ముఖ్యంగా వాళ్ళకు సంజు శాంసన్ ఈరోజు కెప్టెన్గా ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్ అసలు. సో ఈజ్ గోయింగ్ టు లీడ్ ద సైడ్. అండ్ రియాన్ పరాగ్ ఇప్పుడు వైస్ కెప్టెన్గా ఉంటాడు, సో అసిస్టెంట్గా ఉంటాడు. సో అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ 3 మ్యాచెస్లో 1 విన్లో కూడా అతను లేడు, మంచి విక్టరీ సాధించారు. సో రాజస్థాన్ రాయల్స్కు టాప్ ఆర్డర్లో రియాన్ పరాగ్ అండ్ నితీష్ రాణా లాస్ట్ మ్యాచ్లో బ్రహ్మాండంగా ఆడారు 80+. సో అది నేను ఏమనుకుంటానంటే శాలిని కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చింది వాళ్ళ క్యాంప్లో. అండ్ వాళ్ళకి అంత పెద్ద డీప్గా బ్యాటింగ్ లైనప్ లేకపోయినా హసరంగా ఆల్సో కెన్ బ్యాట్ యాక్చువల్లీ. సో వాళ్ళకు టాప్ 5 బ్యాటర్స్లో ఏ ఒక్క జోడీ రాణించా కానీ ఏ ఒక్క కాంబినేషన్ వర్కౌట్ అయినా కానీ ఐ థింక్ దట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ దెమ్ అండి. ఓకే, మరి ఇటు మన పంజాబ్ టీం చూసుకున్నట్టయితే టాప్ ఆర్డర్ ఏ విధంగా ఉండబోతుంది? I think Arya and Pravishmaran, they will open again because left-right combination, they did well. Last match లో Pravishmaran రాణించాడు, ఫస్ట్ మ్యాచ్లో ఆర్య ఆడాడు. శ్రేయస్ అయ్యర్ అయితే శాలిని ప్రతిసారి ఆడుతూనే ఉన్నాడు. 97 నాట్ అవుట్, మళ్ళీ 50+ నాట్ అవుట్. ఇప్పటివరకు అయితే నేను అనుకుంటాను అతడు అవుట్ కాలేదు అసలుకి. సో అద్భుతంగా ఆడుతున్నాడు. అండ్ వధేరాను వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోవడం అనేది కూడా ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది వాళ్ళకు. ఈవెన్ స్టైనిస్ మ్యాక్స్వెల్ ఉండగా కూడా అతన్ని సెకండ్ డౌన్లో ఆడించారు. అండ్ ఒక క్విక్ 40 సాధించి అందరినీ ఆకట్టుకున్నాడు. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ బ్యాటర్ అండి. రియల్గా చెప్పాలంటే మంచి సిక్స్ హిట్టింగ్ కేపబిలిటీస్ అతనికి ఉన్నాయి ఎక్కువగా. సో అతను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడడం అనేది నేను అనుకుంటాను ఒక ప్లస్ పాయింట్ అయింది వాళ్ళకు. బట్ అగైన్ లాస్ట్ మ్యాచ్లో ఆడాడని చెప్పి ఈ మ్యాచ్లో ఆడాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎవరైనా బౌలర్ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ టైం బౌలింగ్ చేస్తున్నప్పుడు దే మే గో ఫర్ ఎ బౌలర్ ఆల్సో. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ఆర్డర్లో స్టాయినిస్, మ్యాక్స్వెల్ వీళ్ళందరూ కూడా మంచి స్కోర్స్ చేసినట్లయితే ఐ థింక్ దే కెన్ థింక్ ఆఫ్ ఎ బౌలింగ్ ఆప్షన్ ఆల్సో. సో ఇంపాక్ట్ ప్లేయర్లు
ప్రతిసారి కూడా వాళ్ళు ఆడతారు అనే ఒక నమ్మకం మీకు ఉండదు, ఒకసారి ఆడొచ్చు ఆడకపోవచ్చు. బట్ వెన్ హీ వాజ్ గివెన్ దట్ ఛాన్స్ హీ ప్రూవ్డ్ ఇట్ యాక్చువల్లీ. మనం ఈరోజు జరిగే 2 మ్యాచ్లు చూసుకుంటున్నట్టయితే ఇటు పంజాబ్ అలాగే ఢిల్లీ ఇప్పటివరకు అయితే ఓడిపోలేదు, అంటే ఎక్కువ విజయ అవకాశాలే ఉన్నాయి. సో మరి ఇదే పరంపర కొనసాగే ఛాన్స్ ఉందా? పంజాబ్ రియల్ గా చెప్పాలంటే 17 IPLs లో లాస్ట్ 17 IPLs లో వి ఆల్ నో శాలిని ఎంత పూర్ పర్ఫార్మెన్స్ కనబరుస్తూ వచ్చారో. అండ్ వన్స్ దే మేడ్ ఇట్ టు ద ఫైనల్ అండ్ ప్లే ఆఫ్ కూడా చేరుకోవటం లేదు, లీగ్ దశలోనే వాళ్ళు వెందిరుగుతున్నారు. సో పంజాబ్ నేను అనుకుంటాను ఈ సంవత్సరం మంచి స్టార్ట్ అయితే అందుకున్నారు కానీ, బట్ రాజస్థాన్ రాయల్స్ ఏమైనా బ్రేక్ వేస్తుందా ఈరోజు? ఐ డోంట్ నో, ఇట్ మైట్ హ్యాపెన్ ఆల్సో. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్లో ముఖ్యంగా హసరంగా తీక్షణ కూడా ఆడినట్లయితే ఈ 2 శ్రీలంకన్ స్పిన్నర్స్ కెన్ బి వెరీ ఎఫెక్టివ్ అండి, చాలా. అండ్ రియాన్ పరాగ్ కూడా బౌలింగ్ చేయగలుగుతాడు వాళ్ళకు. సో వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఆర్చర్ మంచి రిధంతో చేస్తున్నాడు. అండ్ సందీప్ శర్మ ఐ థింక్ సచ్ కండిషన్స్లో చాలా చక్కగా వేస్తుంటాడు అతను. అండ్ తుషార్ దేశ్పాండే ఈజ్ ఆల్సో గివింగ్ గుడ్ సపోర్ట్ టు దెమ్. సో వాళ్ళకు బౌలింగ్లో ఫస్ట్ మ్యాచ్లో కోర్స్ అందరికీ కూడా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ అగెన్స్ట్ ఆ డే మ్యాచ్లో మనం చూసాం కదా శాలిని 3-286 స్కోర్ చేశారు. సో ఆర్చర్ వెంట్ ఫర్ 76 రన్స్. ఆ తర్వాత మెల్లమెల్లగా తన మూమెంటం రిధం రాబట్టుకుంటున్నాడు. దట్ ఈస్ ఇన్ఫాక్ట్ ప్లేస్మెంట్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కావాలనుకుంటే వాళ్ళు ఫరూక్ని కూడా ఆడించవచ్చు, వాళ్ళకు బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇండియన్ మీడియం పేసెస్ అయితే తుషార్ అండ్ సందీప్ ఇద్దరు కూడా చాలా మంచి బౌలింగ్ కనబరుస్తున్నారు. అండ్ దాంతోపాటు హసరంగా లాస్ట్ మ్యాచ్లో 4 వికెట్స్ తీసి ఎప్పుడైతే తన కాన్ఫిడెన్స్ను మళ్ళీ గెయిన్ చేసుకున్నాడో ఈస్ బిన్ అవుట్ స్టాండింగ్ రీసెంట్ టైమ్స్లో. బట్ IPLలో అతడు ఐ థింక్ దిస్ ఈస్ ద 3rd ఫ్రాంచైజ్ ఈజ్ ప్లేయింగ్ ఫర్ రాయల్ ఛాలెంజర్స్ ఆడాడు, సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో కూడా ఉన్నాడు. బట్ దిస్ ఇయర్ మంచి ఫామ్లో ఉండడం అనేది నేను అనుకుంటాను రాజస్థాన్ రాయల్స్కు ప్లస్ పాయింట్. ఎందుకంటే యాజ్ ద మ్యాచెస్ ప్రోగ్రెసెస్ షాల్ని మీకు ఎక్కువగా కొంచెం వికెట్ పైన టర్న్ వేరియంట్ టైర్ ఉంటుంది కనుక బౌలర్స్ లైక్ హసరంగా కెన్ బి వెరీ ఎఫెక్టివ్ అండి. ఓకే, మరి అలాగే ఇటు బౌలింగ్లో చూసుకున్నట్టయితే నూర్ అహ్మద్ అలాగే ఖలీల్ రానా వాళ్ళ బౌలింగ్ ఏ విధంగా ఉండబోతుంది? ఐ థింక్ ఖలీల్ అహ్మద్ ఫస్ట్ మ్యాచ్లో నూర్ అహ్మద్ ఇద్దరు అహ్మద్స్ రియల్గా చెప్పాలంటే అహ్మద్ స్క్వేర్ వర్ బ్రిలియంట్ అగెన్స్ట్ ముంబై. ఇద్దరు కూడా చాలా మంచి బౌలింగ్ కనబరిచారు. అండ్ దాంతో ముంబై ఒక పెద్ద స్కోర్ చేయలేకపోయింది. బట్ సెకండ్ మ్యాచ్లో కొంచెం స్ట్రగుల్ అయినా 100 నుంచి నేను అనుకుంటాను ఎక్కువ ఓవర్స్ కూడా వేయించలేదు. సో బట్ ఈ రోజు డే మ్యాచ్ కనుక శాలిని కొంచెం డే మ్యాచ్లో కొంచెం మీకు డ్రైనెస్ ఎక్కువగా ఉంటుంది కనుక స్పిన్నర్స్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. సో అలా ఉన్నట్లయితే ఐ థింక్ జడేజా ఉన్నాడు వాళ్ళకు. అండ్ రచిన్ రవీంద్ర కెన్ బౌల్ ఆల్సో, వి నో దట్. ఓకే, సో వాళ్ళకు ఆప్షన్స్ ఉన్నాయి అసలు యాక్చువల్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ కావాలి అనుకుంటే గిట్ట విజయ్ శంకర్ కాకుండా వాళ్ళు దీపక్ హుడా ఆడించినట్లయితే కూడా దీపక్ హుడా కెన్ బౌల్ ఆల్సో. అతన్ని ఉపయోగించలేదు బౌలర్గా కానీ, బట్ అతడు కూడా ఒక ఆప్షన్ అవుతాడు. సో ఖలీల్ అహ్మద్ అయితే ఇప్పటివరకు అయితే మంచి ఇంప్రెసివ్గానే కనబడ్డాడు. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్ అండి. ఈజ్ ఆల్సో ప్లేయింగ్ ఫర్ 3rd, 4th ఫ్రాంచైజ్గా ఆడుతున్నాడు అతను. అండ్ ఈజ్ బాల్ మూవ్ అవుతున్నప్పుడు చాలా చక్కటి బౌలింగ్ కనిపిస్తుంది. దట్టు మనం చూసాం కదా శాలిని చెన్నైలో RCB బౌలర్స్ బౌలింగ్ చేస్తున్నప్పుడు కొంచెం బౌన్స్ మూవ్మెంట్ కూడా కనబడింది. మనం చాలా సర్ప్రైజింగ్గా చూస్తుంటాం అక్కడ. ద బాల్ వాజ్ మూవింగ్ అండ్ దెర్ వాజ్ అ బిట్ ఆఫ్ బౌన్స్ ఆల్సో. సో ఈరోజు కండిషన్స్ ఎట్లా ఉంటాయో తెలియదు. బట్ డే మ్యాచ్లో జనరల్గా కొంచెం డ్రైగా నెస్ ఎక్కువగా ఉంటుంది కనుక బౌలర్స్కు గ్రిప్ ఎక్కువగా ఉంటుంది స్పిన్నర్స్కు, అండ్ దే కెన్ ప్లే బిగ్గర్ రోల్. మరి మీరు అన్నట్టు డే మ్యాచ్ కాబట్టి చెన్నై వర్సెస్ ఢిల్లీ ఇటు వాళ్ళు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంకా మంచి పర్ఫార్మెన్స్ జాగ్రత్తలు ఏం లేదండి. చెన్నైలో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇంకా కాంబినేషన్ సరిగ్గా వర్కౌట్ కాలేదు. బికాస్ దే హావ్ ప్లేడ్ హూడా, తర్వాత డూబేన్ వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించారు. త్రిపాఠి యాజ్ అన్ ఓపెనర్గా ఇప్పటివరకు క్లిక్ కాలేదు అనుకున్నట్టుగా. అండ్ త్రిపాఠి స్పిన్నర్స్ను చక్కగా ఆడతాడు కనుక మంచి రికార్డ్ అతనికి అగెనిస్ట్ కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్స్ ఉన్నది కనుక ఈరోజు రితురాజ్ గాయక్వాడ్ ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడినట్లయితే ఈ కెన్ బ్యాట్. అండ్ విజయ్ శంకర్ను కూడా వాళ్ళు తీసుకోవచ్చు. మీడియం పేసర్, బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ కూడా చేస్తాడు. సో ఐ థింక్ అదొకటే వాళ్ళకు సమస్య కనబడుతుంది. అండ్ ఒకటేంటంటే వాళ్ళకు బౌలింగ్ డిపార్ట్మెంట్ చక్కగానే ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ చెన్నైలో జరిగినటువంటి ఫస్ట్ 2 మ్యాచెస్లో వీ హార్డ్లీ సా ద బాల్ హెల్పింగ్ ద స్పిన్నర్స్. మీకు అశ్విన్ కూడా స్ట్రగుల్ అయినాడు, జడేజా ఒక్కడొకసారి టైట్ బౌలింగ్ చేయడం చూసాం కానీ బట్ రన్స్ ఎక్కువగా ఇవ్వడం చూసాం. నువ్వు కూడా పూర్తిగా ఉపయోగించుకోలేదు ఒక మ్యాచ్లో. సో దాంతో మనం క్లియర్గా ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఇంకా చెన్నై వికెట్ లాగా మనకు కనబట్టలేదు. ఇక చెన్నైలో చపాక్లో జనరల్గా మనం షాల్ని టర్నర్స్ ఎక్కువగా చూస్తాం, బాల్ టర్న్ అవుతూ ఉంటుంది, తర్వాత స్లోనెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ 2 మ్యాచెస్లో 150 అండ్ 200 అరౌండ్ స్కోర్ అంటే ఇట్ వాజ్ నాట్ ఎ బ్యాడ్ దిస్ థింగ్ యాక్చువల్లీ. సో మంచి స్కోర్సే వచ్చాయి ఇప్పటివరకు, అంటే పూర్తిగా లో స్కోర్స్ అయితే చూడలేదు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ టుడే హౌ ద వికెట్ ప్లేస్. మరి అలాగే ఈరోజు మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ ఆట తీరు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇట్స్ బీన్ నాట్ అవుట్ సో ఫార్. ఇప్పటివరకు అతన్ని ఎవరు డిస్మిస్ చేయలేదు శాలిని. సో టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు ఛాంపియన్స్ ట్రాఫీ నుండి. అంతకంటే ముందు నుంచి కూడా మనం ప్రతిసారి చెప్తున్నాం లీడింగ్ వెల్ ఆల్సో. అండ్ అతను క్యాప్టెన్గా ఉండడం కూడా
ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది పంజాబ్కు. ఎందుకంటే పంజాబ్ లాస్ట్ 4-5 years ఎగో వాళ్ళు 4-5 years నుంచి ఏదైతే పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నారో దాన్ని కొంచెం మర్చిపోయి ఒక మంచి స్టార్ట్ని అయితే అందుకున్నారు. అండ్ ఫస్ట్ టైం హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నారు. ఎందుకంటే ఇది ఫస్ట్ టీం కూడా, మిగతా అన్ని టీమ్స్ ఆడారు, ముంబై ఆడారు, ఢిల్లీ ఆడారు, దాదాపుగా ఢిల్లీ కంటే సెకండ్ హోమ్ వైజాగ్, సన్ రైజర్స్ ఆడింది, చెన్నై ఆడింది, సో ఆర్సీబీ కూడా ఆడారు మొన్న మ్యాచ్. సో పంజాబ్ హోమ్ క్రౌడ్ ముందు ఫస్ట్ టైం ఆడుతున్నారు. 2 wins తోటి వాళ్ళు ఉన్నారు కనుక కాన్ఫిడెన్స్ ఈస్ డెఫినెట్లీ హై. టీంలో క్యాంప్లో కూడా కొంచెం హ్యాపీనెస్ ఉంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా శాలిని, రికీ పాంటింగ్ ఈజ్ ఎంకరేజింగ్ దెమ్ లైక్ ఎనీథింగ్. మోస్ట్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్స్ ఉన్నారు కోచెస్గా, ప్లేయర్స్గా. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ టుడే విల్ దే కంటిన్యూ ద సేమ్ మొమెంటమ్ ఆర్ లేకుంటే ఆర్ఆర్ ఏదైనా బ్రేక్ వేస్తారు వాళ్ళకు. ఓకే, సో ఇంకా ఎలాంటి చేంజెస్ చేసుకోవచ్చు ఇటు చెన్నై టీంలో? చెన్నై టీంలో ఐ డోంట్ థింక్ అండి దే వోంట్, బికాస్ శామ్ కరన్ ఆడతాడు. మొన్న ఓవర్టన్ ఆడించారు, ఓవర్టన్ 2 overs వేసాడు, అంత పెద్ద ఎఫెక్టివ్గా కనబడలేదు. ఓవర్టన్ ఆఫ్ కోర్స్ కెన్ బ్యాట్ ఆల్సో, కరన్ ఆల్సో కెన్ బ్యాట్. అండ్ శామ్ కరన్ ఆడినట్లయితే పిన్ చిట్టర్గా ఉపయోగించుకోవచ్చు. ఈజ్ అ గుడ్ బ్యాటర్. యాక్చువల్లీ ఫస్ట్ సీజన్లో ఆడినప్పుడు చెన్నైకి చాలా మంచి బ్యాటింగ్ చేశాడు కపుల్ ఆఫ్ మ్యాచెస్లో. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఏదైనా మార్పుకో వీళ్ళు ఆలోచిస్తారా ఓవర్టన్ అండ్ కరన్ ప్లేస్లో. బట్ అదర్వైజ్ పతిరానన్ అయితే ఆడతాడు, నూర్ మహమ్మద్ ఆడాల్సిందే, అండ్ రచిన్ రవీంద్ర ఉంటాడు. ఈ 3 ఫారినర్స్ ఉంటారు. ఒక్క ఫారిన్ 4th ప్లేయర్ విషయం ఐ థింక్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరైనా దించుతారా ఆర్ లేకుంటే ఇద్దరిలో ఎవరైనా చూస్ చేసుకుంటారా? వెదర్ దే వాంట్ ఏ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్ ఆర్ లేకుంటే శామ్ కరన్ లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్ కావాలా? దట్ ఈస్ ది టైమ్ మేనేజ్మెంట్ డెసిషన్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్. మరి ఇంపాక్ట్ ప్లేయర్ ఒకవేళ దించితే ఎవరైతే బాగుంటుంది ఆ జట్లో? ఐ థింక్ ఇప్పుడైతే కెప్టెన్గా ఉండే ఛాన్స్ లేదు కనుక రితురాజ్ గాయక్వాడ్, ఇప్పుడు సంజు సామ్సన్ మొన్నటి వరకు ఎలానైతే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడో అతనే వచ్చే ఛాన్స్ కనబడుతుంది శాలిని మనకు. ఎందుకంటే ఫీల్డింగ్ చేసే ఛాన్స్ కనబడటం లేదు ఈరోజు, పూర్తిగా ఫిట్గా లేడు అని చెప్పి రిపోర్ట్స్ చదువుతున్నాం. సో అందుకని ధోని లీడ్ చేసే ఒక అవకాశం ఉందని రిపోర్ట్స్ అయితే చదువుతున్నాం మనం. సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఐ థింక్ రితురాజ్ గాయక్వాడ్ ఆడతారు. సో మొదటి నుంచి ప్లేయింగ్ 11లో ఐ థింక్ వాళ్ళు విజయ్ శంకర్నో దీపక్ కూడానో కంటిన్యూ చేసే ఛాన్స్ కనబడుతుంది. ఓకే, ఇంకా ఢిల్లీ జట్టులో ఎలాంటి చేంజెస్ చేస్తే బాగుంటుంది? ఇప్పటికైతే చాలా బాగుంది ఢిల్లీ జట్టు. ఐ థింక్ దేర్ బౌలింగ్ ఈజ్ గుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళకు స్టార్క్ ఉన్నాడు, అండ్ అట్లాగే ముఖేష్ ఉన్నాడు, వాళ్ళకు మీడియం పేసర్ వాళ్ళకు కావాలంటే వాళ్ళకు ఆప్షన్స్ అద్భుతంగా ఉన్నాయి, ప్రాబ్లమే లేదు. అండ్ స్పిన్ విభాగంలోనైతే కుల్దీప్ అండ్ అక్షర్ పటేల్ వి నో హౌ ఫెంటాస్టిక్ దే ఆర్ యాక్చువల్లీ. అండ్ అలాగే వాళ్ళకు రియల్గా చెప్పాలంటే స్టార్క్ ఎప్పుడైతే మన 5 wickets తీశాడో సన్ రైజర్స్ హైదరాబాద్ అగెన్స్ట్, మంచి మూమెంటం రిధన్ రాబట్టుకున్నాడు. అండ్ ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా శాలిని ఆర్సీబీ బౌలర్స్కు కొంచెం బౌన్స్ అండ్ మూమెంట్ కూడా కనబడింది కొన్ని ఫేజెస్లో. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉన్నట్లయితే, ఒక ఫేజ్ ఉన్నట్లయితే స్టార్క్ కెన్ బి వెరీ ఎఫెక్టివ్ అండి. బికాస్ స్టార్క్ ఈ ఎంజాయ్ సచ్ కండిషన్స్ అండ్ మొమెంటంలో రిధంలో బౌలింగ్ చేసినప్పుడు అటువంటి బౌలర్లను ఫేస్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. అండ్ యూ కెన్ క్రియేట్ ప్రాబ్లమ్స్ విత్ అన్ యాంగిల్. ఓకే, సో మరి పంజాబ్ టీం చూసుకున్నట్టయితే పంజాబ్లో ఎలాంటి చేంజెస్ చేస్తే బాగుంటుంది? అంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్? ఐ డోంట్ థింక్, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా శాలిని వదేరాను వాళ్ళు మనం ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఆడించారు. అండ్ వాళ్ళకి ఏంటంటే ఇప్పటివరకు ఆఫ్ కోర్స్ మ్యాక్స్వెల్ ఒక మ్యాచ్లో ఆడాడు, డక్అవుట్ అయినాడు, బట్ ఇంకా అతని ఆటనైతే చూడలేదు బ్యాటింగ్లో. స్టైనిష్ వాళ్ళకు యాసన్ అండ్ ఫర్గసన్ ఇద్దర్లలో యాసన్ ఎందుకు ఆడిస్తారంటే లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్ అండ్ కొంచెం వెరైటీ ఉంది, మంచి బౌలింగ్లో చేస్తున్నాడు, మంచి ఫామ్లో కూడా ఉన్నాడు, బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు. అండ్ ఫర్గసన్ మేబీ ఇటువంటి వికెట్ పైన కొంచెం ఎఫెక్టివ్గా ఉండవచ్చు, ఎందుకంటే కొంచెం బౌన్స్ ఉంటుంది కనుక స్టార్టింగ్లో. బౌలర్స్కి పేస్ బౌలర్స్ ఐ థింక్ ఫర్గసన్ కెన్ బి వెరీ ఎఫెక్టివ్. బట్ వాళ్ళకి కాదు అనుకుంటే కూడా ఐ థింక్ వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకు. దే కెన్ మేక్ సమ్ చేంజెస్. అండ్ దానికి ఒక ఇండియన్ బౌలర్ని కూడా తీసుకొని ఒక బ్యాటర్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. బట్ బ్యాటింగ్లో వాళ్ళకి ఇప్పటివరకు అయితే ఇబ్బంది కనబడలేదు. ఎందుకంటే శాలిని మీరు ఫస్ట్ మ్యాచ్లో 243 గుజరాత్ అగెనిస్ట్, నెక్స్ట్ మ్యాచ్లో కూడా వాళ్ళు లక్నోలో ఆడుతూ 170+ ఈజీగా ఎఫర్ట్లెస్గా 2 wickets తోటి వాళ్ళు చేజ్ చేశారు. అండ్ ఐ థింక్ సమ్ 3 point some overs ఉండగానే ఫినిష్ చేశారంటే బ్యాటింగ్లోనైతే ఇప్పటివరకు దే హ్యావెంట్ ఫేస్డ్ ఎనీ ప్రాబ్లమ్. బట్ బౌలింగ్లో అఫ్ కోర్స్ గుజరాత్ కూడా కొంచెం దగ్గరికి వచ్చింది అంటే ఐ థింక్ దేర్ ఈస్ సంథింగ్ ఇంకా కొన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి వాళ్ళు డెఫినెట్లీ బౌలింగ్లో. కొంతమంది ఎక్కువ రన్స్ ఇవ్వడం అది కంట్రోల్ చేసుకోవాలి. అండ్ సెకండ్ మ్యాచ్లో కూడా లక్నోలో 180 లోపు కట్టడి చేయగలిగారంటే మంచి బ్యాటింగ్ వికెట్ పైన ఐ థింక్ దే మేడ్ ఎ గుడ్ ఎఫర్ట్. సో బ్యాటింగ్లోనైతే ఇప్పటివరకు ఎక్కువ ప్రాబ్లమ్స్ కనబడలేదు. బికాస్ వెన్ శ్రేయస్ అయ్యర్ ఈజ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్, అలా ఫామ్ అవుతుంది కొనసాగుతున్నప్పుడు ఐ థింక్ ఇంకా అంతకంటే ఎక్కువ కావాల్సింది అని చెప్పండి. సో ఇప్పటివరకు అయితే పట్టిందల్లా బంగారమే అతనికి. రన్స్ స్కోర్ చేస్తున్నాడు, కెప్టెన్గా మ్యాచెస్ గెలుస్తున్నాడు, టీంలో ఒక డిఫరెంట్ ఉత్సాహం చూస్తున్నాం మనం. సో ఐ థింక్ ఈజ్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. అలాగే ఇటు కాన్వే చూసుకున్నట్టయితే టీంలోకి వచ్చే ఛాన్స్ ఉందా?
కాన్వేని ఎందుకు తీసుకోకపోవచ్చు అంటే బికాస్ కాన్వే వస్తే మీకు ఒక బ్యాటర్గా వస్తాడు, ఛాన్స్ ఉండవచ్చు. బట్ వాళ్ళు ఒకవేళ రితురాజ్ గాయక్వాడ్ ఓపెనింగ్ చేసినట్లయితే కాన్వేని తీసుకోకపోవచ్చు. ఎందుకంటే మీకు రచిన్ రవీంద్ర ఫిట్ అయ్యేది ఓపెనర్గా ఫిట్ అవుతాడండి అతను. ఓపెనర్గా వస్తేనే ఫస్ట్ డౌన్ మ్యాక్సిమం వస్తే. బట్ కాన్వేని ఒకవేళ తీసుకోవాలంటే మీరు ఒక బౌలింగ్ ఆప్షన్ కోల్పోతారు. శామ్ కరన్ ఓవర్టన్లో ఇద్దరిని ఎవరైనా డ్రాప్ చేయాలి. ఎందుకంటే పతిరానా ఆడతాడు, మీకు 100 ఆడుతున్నప్పుడు డెఫినెట్లీ ఆ ఆప్షన్ వాళ్ళు కోల్పోవాల్సి వస్తుంది. సో అక్కడ ఏమవుతుందంటే మీకు ఒకసారి ఆల్రౌండర్స్ బ్యాట్ తోటి రాణించే ఛాన్స్ ఉంటుంది, లేకుంటే బాల్ తోటి రాణిస్తుంటారు. బట్ కాన్వే ఇఫ్ ఈస్ టేకెన్ విల్ ప్లే ఓన్లీ యాజ్ అ బ్యాటర్గా ఆడతాడు, బ్యాట్స్మెన్గా. సో అక్కడ వేరే ఆప్షన్ ఉండదు. సో అక్కడ ఏమన్నా తీసుకుంటే తప్పేం లేదు. బ్యాటింగ్ మీరు అన్నట్టుగా టాప్ ఆర్డర్ కొంచెం ఢీలా కనబడుతుంది కనుక దట్ కెన్ బి ఎ గుడ్ దిస్ థింగ్. బట్ తర్వాత మళ్ళీ వాళ్ళకు కాంబినేషన్స్లో ప్రాబ్లం అవుతుంది. సో కాన్వే నేను అనుకుంటాను ఇప్పుడే ఆడిస్తారా ఆర్ లేకుంటే రచిన్ అండ్ ఒకవేళ రితురాజ్ గాయక్వాడ్ టోటల్గా ఫిట్గా లేనట్లయితే మీరు అన్నట్టుగా ఏదైనా బాగా ఇబ్బంది అతనికి అయినట్లయితే, ఒకవేళ మ్యాచ్ ఆడే ఛాన్సే లేదు అని అనుకున్నట్లయితే ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా, దెన్ దే కెన్ థింక్ ఆఫ్ దిస్ ఆప్షన్. యూర్ రైట్. సో మరి చివరిగా ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ఈ రెండు జట్లు ఎంత స్కోర్ చేసే ఛాన్స్ ఉంది? ఐ థింక్ చెన్నైలోనైతే ఆర్సీబీ మంచి స్కోర్ చేసింది, 200 అరౌండ్ స్కోర్ చూసాం. సో ఫస్ట్ మ్యాచ్లో కూడా 150+ ముంబై. అప్పుడు కొంచెం తక్కువ అనిపించింది ముంబై బ్యాటింగ్ ఫెయిల్ కావడంతో. 2 మ్యాచెస్ అయితే ఇప్పటివరకు పూర్తి పెద్ద స్కోరింగ్ కాకుండా కానీ అయితే రన్ స్కోరింగ్ మ్యాచెస్ చూసాం. నాకు అనిపిస్తుంది 170, 180 అయితే సాధ్యంగా కాదు. ఈవెన్ 200 స్కోర్స్ కూడా లాస్ట్ ఇయర్ చూసాం. అండ్ డే మ్యాచ్ కనుక ఐ థింక్ ఫస్ట్ బౌలింగ్ చేసే వాళ్ళకు కొంచెం ఎండలో బికాస్ చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి. బికాస్ హ్యూమిడిటీ చాలా ఉంటుంది అసలు. యాక్చువల్గా ఒక ప్రాబ్లం ఏమి ఉండదంటే బౌలర్స్కు సెకండ్ టైం బౌలింగ్ చేసా బ్యాటింగ్ చేసా కానీ మీకు డ్యూ ప్రాబ్లం ఉండదు కనుక ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఇట్ హార్డ్లీ మ్యాటర్స్. బట్ ఇఫ్ యూ బ్యాటింగ్ ఫస్ట్ దెన్ మనం ఆర్సీబీ చేసినట్టు ఒక మంచి స్కోర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, బ్యాటింగ్ చేసిన వాళ్ళు మంచి స్కోర్ అప్సెట్ చేయాలి. 180, 190, 170+ ఏదైనా కానీ చెన్నైలో కొంచెం డిఫెండ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సుధీర్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శాలిని. సో మీకు ఎప్పటికప్పుడు రాజ్ న్యూస్ IPL గురించి అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.